హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలండి. ఇవి నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా నష్టపోతారు. మరి ఆ వివరాలు ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ చేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగులకు ముఖ్యమైన సూచనలు మరియు మార్గదర్శకాలు. గౌరవనీయులైన ఉపాధ్యాయులారా, మీ సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా అందాల్సిన పెన్షన్ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాలనేటివి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఇవి సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందటం మీ హక్కు అయితే మరికొన్ని సందర్భాల్లో సంబంధిత అధికారులు, డీడీఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలు లేదా ఉపాధ్యాయులకు సరైన అవగాహన లేకపోవడం లేదా నిర్లక్ష్యం కారణంగా పెన్షన్ ప్రతిపాదనలు సకాలంలో పంపకపోవడం వల్ల పదవీ విరమణ చేసిన తర్వాత కూడా నెలల తరబడి పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ అందక ఆర్థికంగా అయితే నష్టపోతున్న సంఘటనలు దురదృష్టవశాత్తు గమనిస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో పదవీ విరమణ ప్రక్రియను సులభతరం చేసుకోవడానికి మరియు ప్రయోజనాలను సకాలంలో పొందటానికి అవసరమైన కొన్ని ప్రాథమిక సమాచారం, నియమాలు మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక్కడ తెలుసుకుందాము. ముందస్తు ప్రణాళికతో ఈ యొక్క ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అదేంటంటే మొట్టమొదటిది పదవీ విరమణ తేదీని ఖచ్చితంగా నిర్ధారించుకోవడం. అవునండి. సాధారణ నియమం ఏంటంటే ఏం చెప్తుందంటే ఒక నెలలో రెండవ తేదీ మరియు ఆ తర్వాత ఆ నెలలో ఏ రోజు పుట్టిన వారైనా సరే వారికి అదే నెల చివరిలో అయితే రిటైర్మెంట్ ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఒకరి డేట్ ఆఫ్ బర్త్ 15 జూన్ ఉందనుకోండి. సో, అతను జూన్ 30వ తేదీన రిటైర్ అవుతారనమాట. అదే 1 తేదీన మాత్రం పుట్టిన వారికి కొద్దిగా వెసులుబాటు ఉంది. కేవలం 1 తేదీ మాత్రం పుట్టిన వారికంటే అది ఏ నెలైనా కావచ్చు. 1 తేదీ పుట్టిన వారికి ముందు నెల చివరి రోజునే పదవీ విరమణ తేదీగా అయితే పరిగణించాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఎందుకంటే వారికి అప్పటికే ఆ ఏజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా అయితే పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ మరణించిన వారి విషయంలో చూసుకున్నట్లయితే, దురదృష్టవశాత్తు సర్వీస్‌లో ఉండగా ఉద్యోగి మరణిస్తే, వారు మరణించిన రోజును కూడా సర్వీస్ కాలంగా అయితే పరిగణలోకి తీసుకుంటారు. ఇక రెండవది పెన్షన్ ప్రతిపాదనలు, ముందస్తు సమర్పణ ఆవశ్యకత. 6 నెలల ముందే అండి మనం ఇయన్నీ ఏర్పాటు చేసుకోవాల్సింది. పదవీ విరమణ తేదీని ఫస్ట్ మనము డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత కనీసం పదవీ విరమణ తేదీకి 6 నెలల ముందుగా మీరు సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను పూర్తిగా అప్డేట్ చేసి, సో, పెన్షన్ ప్రతిపాదనను సిద్ధం చేయాలి. సంబంధిత అధికారి ద్వారా అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆఫీస్‌కైతే పంపవలసి ఉంటుంది. సో, ఇక్కడ డిలే అయినా సరే మనకు ఫైనల్‌గా వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌లలో డిలే అవుతుంది. ఇక ముందస్తు ప్రయోజనం. ఇలా ముందుగా పంపుకోవడం వల్ల ఏమైనా లోపాలు లేదా అదనపు సమాచారం అవసరమైతే సరిచేసుకోవడానికి మనకు కొద్దిగా టైం అనేది ఉంటుంది. చివరి నిమిషంలో హడావిడి పడాల్సిన అవసరం ఉండదు. ఇక భవిష్యత్ ఇంక్రిమెంట్ ఈ 6 నెలల కాలంలో మీకు ఇంక్రిమెంట్ రావాల్సి ఉన్నా సరే దానిని కూడా అడ్వాన్స్‌గా ప్రతిపాదనలో నమోదు చేసి పంపవచ్చు. ఒకవేళ ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు జీఓఎంఎస్ నంబర్ 235 డేటెడ్ ఆన్ 27థ్ అక్టోబర్ 1998 ప్రకారంగా వర్తించే సందర్భం. ఒక నెలలో పదవీ విరమణ చేసి వెంటనే మరుసటి నెల 1వ తేదీన వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాల్సిన వారికి అంటే జీవో ప్రకారంగా ఒక నోషనల్ ఇంక్రిమెంట్ అయితే మంజూరు చేయబడుతుంది. గమనిక, ఈ యొక్క ఇంక్రిమెంట్ కేవలం పెన్షన్ మరియు పెన్షన్ గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ లెక్కింపుల ప్రయోజనాల కోసం మాత్రమే వర్తిస్తుంది. దీని నుంచి ఎటువంటి అరియర్స్, బకాయిలైతే చెల్లించబడవు. ఇక నాలుగవ అంశం ఏంటంటే పెన్షన్ ప్రతిపాదనలు ఎవరి ద్వారా పంపాలి? అంటే ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వీరి పెన్షన్ ప్రతిపాదనను మండల విద్యాశాఖ అధికారికైతే నేరుగా పంపవచ్చు. ఎంఈఓ నేరుగా ఏజీ ఆఫీస్ విజయవాడకైతే పంపవచ్చు. ఇక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు
వీరి పెన్షన్ ప్రతిపాదనలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం నేరుగా ఏజీ ఆఫీస్ విజయవాడకు పంపవచ్చు. ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం లేదా మండల విద్యాశాఖ అధికారులు ఎంబీఓలైతే వీరి సొంత పెన్షన్ ప్రతిపాదనలను మాత్రం సంబంధిత విద్యాశాఖాధికారి అంటే డిప్యూటీ ఈఓ లేదా డీఈఓ ద్వారా అయితే ఏజీ ఆఫీస్‌కు పంపాలి. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు వీరు తమ పెన్షన్ ప్రతిపాదనను తప్పనిసరిగా సంబంధిత డీఈఓ ద్వారానే ఏజీ ఆఫీస్‌కైతే పంపాలి. ఇక ఐదవ అంశం పెన్షన్‌కు పరిగణించే సర్వీస్ మరియు వెయిటేజ్ ప్రత్యేక సర్వీసులు. రూ. 398 స్కేల్‌లో పనిచేసిన స్పెషల్ టీచర్ల సర్వీస్, అప్రెంటిస్ సర్వీస్‌లను కూడా పెన్షన్ కాలిక్యులేషన్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. వెయిటేజ్ మొత్తం క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్లయితే గరిష్టంగా 5 సంవత్సరాల వరకు వెయిటేజ్ అయితే కలపబడుతుంది. స్వచ్ఛందంగా పదవి విరమణ వీఆర్ఎస్ తీసుకున్న వారికి కూడా పెన్షన్ లెక్కింపుకు వారి చివరి బేసిక్ పేని పరిగణలోకి అయితే తీసుకుంటారు. ఇక ఆరోది కుటుంబ పెన్షన్ మరియు గ్రాట్యుటీ. అర్హత సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించినప్పుడు అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయబడుతుంది. ఇది సీపీఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది. గ్రాట్యుటీ మరణించిన ఉద్యోగికి రావాల్సిన గ్రాట్యుటీ మొత్తాన్ని అర్హులైన కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారంగా పంచుతారు. కమ్యుటేషన్ ఫ్యామిలీ పెన్షనర్లకు కమ్యుటేషన్ వర్తించదు. అవసరమైన పత్రాలు ఈ కేసులలో ప్రాసెస్ చేయడానికి జిల్లా ట్రెజరీ అధికారి కార్యాలయానికి ఈ క్రింది వివరాలు లేదా పత్రాలు స్పష్టంగా సమర్పించాలి. అర్హులైన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్లు మరియు కాపీలు, పాన్ కార్డ్ నెంబర్లు మరియు కాపీలు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ కాపీ, కుటుంబ సభ్యుల ఫోటోలు, వయసు లేదా విద్యార్హత ధృవీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుల సీఎఫ్ఎంఎస్ ఐడి ఉంటాయి. సో, ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఏజీ ఆఫీస్ ఆమోదం ఏడవ అంశం. ఏజీ ఆఫీస్ ఆమోదం తర్వాత చేయాల్సిన పనులు ఎస్టీఓ వద్ద. ప్రక్రియ ఏంటంటే ఏజీ ఆఫీస్ వారు మీ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మంజూరు చేసి సంబంధిత ఉత్తర్వులను జిల్లా ట్రెజరీ ఆఫీస్ డీటీఓ ద్వారా మీ సబ్ ట్రెజరీ ఆఫీస్‌కు పంపుతారు. ఎస్టీఓను సంప్రదించడం. మీ యొక్క పెన్షన్ ఫైల్ ఎస్టీఓకు చేరిన తర్వాత మరియు ఏజీ ఆఫీస్ నుంచి మీకు ఇంటికి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ఒరిజినల్ కాపీ అందిన తర్వాత మీరు ఈ క్రింది పత్రాలలో వ్యక్తిగతంగా ఎస్టీఓ కార్యాలయానికి వెళ్లి సంబంధిత అధికారిని కలవాలి. పీపీఓ ఒరిజినల్ కాపీ మొదటిది ఏజీ ఆఫీస్ నుంచి పోస్టల్‌లో వస్తుంది. దీనిని తీసుకెళ్ళాలి. అలాగే రెండవది నాన్ ట్రయల్ సర్టిఫికేట్, నో డ్యూస్ సర్టిఫికేట్. అలాగే మూడోది అనెక్సర్ 1 లైఫ్ సర్టిఫికేట్. నాలుగోది డిక్లరేషన్ ఫార్మ్స్ ఎస్టీఓ వద్ద లభించవచ్చు లేదా ముందుగా తీసుకోవచ్చు. ఐదవది బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, పెన్షన్ జమ అయ్యే అకౌంట్. ఇక ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలు. ఏడోది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కనీసం 3. వీటిని తీసుకెళ్ళి మనమైతే ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఎనిమిదవ అంశం ఏంటంటే పెన్షనర్ హెల్త్ కార్డ్. సర్వీస్ కార్డ్ రద్దు. మీరు పదవి విరమణ చేసిన తర్వాత సర్వీస్‌లో ఉండగా పొందినటువంటి ఎంప్లాయీ హెల్త్ కార్డ్ అనేది రద్దవుతుంది. కొత్త కార్డు కోసం దరఖాస్తు. పెన్షనర్ మీరు కొత్తగా హెల్త్ కార్డ్ పొందవలసి ఉంటుంది. పెన్షనర్‌గా మీరు. సో, మరి దీనికోసం మీరు పదవి విరమణ చేసిన విషయాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వారికి తెలియజేయాలి. ఇక ట్రస్ట్ వారు మీకొక పాస్‌వర్డ్ అందిస్తారు. ఆ పాస్‌వర్డ్‌తో ఈహెచ్ఎస్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి పెన్షనర్ హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మరి దరఖాస్తుతో పాటుగా తాజా పెన్షన్ పే స్లిప్స్, పీపీఓ కాపీ, ఫోటో, రిక్వెస్ట్ లెటర్ మరియు ఇతర అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. మరి ఆమోదం పొందిన తర్వాత మీకు కొత్త పెన్షనర్‌గా హెల్త్ కార్డ్ అయితే జారీ చేయబడుతుంది. సూచనలు: మీ సర్వీస్ రిజిస్టర్‌ని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేసుకొని అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే మీ డీడీఓ దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోండి. పెన్షన్ ప్రతిపాదనల తయారీ మరియు సమర్పణ విషయంలో మీ డీడీఓతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రక్రియను అనుసరించండి.
ఏదైనా దశలో సలహాలు, సందేహాలు ఉంటే అనుభవజ్ఞులైన తోటి ఉపాధ్యాయులను, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులను లేదా సంబంధిత కార్యాలయ సిబ్బందిని సంప్రదించడానికి వెనకాడకండి. ముందస్తు ప్రణాళిక మరియు సరైన అవగాహనతో మీ పదవీ విరమణ అనంతరం జీవితం ఆర్థికంగా సురక్షితంగా, ప్రశాంతంగా ప్రారంభం కావాలి అని పెన్షన్ ప్రయోజనాలు సకాలంలో అందే ప్రక్రియ సులభతరం కావాలని అయితే ఆశిస్తూ ఉన్నాము.